ఓటు అడిగే హక్కు కూటమి ప్రభుత్వానికే ఉందని అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి అన్నారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరానికి మద్దతుగా ఇంటింటా ప్రచారం పుట్టకొండ కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పుట్టకొండ గ్రామంలో ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరంను అఖండ మెజార్టీతో గెలిపించాలని, కూటమి ప్రభుత్వం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జుత్తుక సూర్యకుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దెయ్యాల నారాయణరావు, తెలుగుదేశం నాయకులు కేతా శ్రీను, వాసంశెట్టి సురేంద్ర, గుండు సత్యవతి, ఎలుగుబంటి భద్రం, గొప్పల బ్రహ్మం, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. తక్కువ కాలంలో 8 నెలల కాలంలో రోడ్లు వేసుకున్నాం, డ్రైన్లు వేసుకున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాం. త్వరలోనే ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడుగా నెరవేరుస్తారు. మనకి రాజధాని కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ ఒక కూటమి నాయకత్వాన్ని బలపరచాలి. రాజధాని రావాలి, పోలవరం కంప్లీట్ అవ్వాలి, ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చారు, మనం అది కంప్లీట్ చేసుకోవాలి. మన ప్రతి మండలంలో మా నాయకుడు గౌరవనీయులు మన శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మన మనోజ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో ఎవరైతే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్కి ఎన్నికై ఉంచున్నారో పేరాభక్తుల రాజశేఖరం గారికి తన మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని ప్రతి వ్యక్తిని, ప్రతి ఓటర్ని కలుసుకుని ఓటర్ని అభ్యర్థించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో అవన్నీ వివరించడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరిచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయించుకునే బాధ్యత మన అందరి మీద ఉందని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ అభివృద్ధి అనేది జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు కూడా ఆశాజనకంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పేరాభక్తుల రాజశేఖరం గారికి ఓటేసి గెలిపిస్తామని మాట ఇవ్వడం కూడా జరుగుతుంది.